ఇప్పుడు ఇక్కడ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళ దగ్గర సరైనటువంటి మంటలు ఆర్పేటువంటి ఆక్సిజన్ లేవు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వము ఒకవేళ ఏదైనా కొరత ఉంటే గనక అది నిధులు శాంక్షన్ చేసి వాటిని సమకూర్చాల్సిన అవసరం ఉంటది. అది అక్కడ ఏమైపోతుందంటే కింది లెవెల్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, పై లెవెల్లో శాంక్షన్ చేయరు, ఇలా జరుగుతుంటుంది. గవర్నమెంట్ అంతా అలాగే ఉంటది, ప్రతిదీ అంతే. ఆలస్యం చేస్తారు, ఏదైనా ఇష్యూ అయినప్పుడు మెడకు చుట్టుకున్నప్పుడు అప్పుడు కళ్ళు తెరుస్తారు, అంతవరకు తెరవరు వాళ్ళు. ఏదైనా ఒక పెద్ద ప్రమాదమే జరిగింది అనుకోండి, దాన్ని ఎదుర్కోవాలంటే కావాల్సిన సామాగ్రి అంతా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలా లేదా? ఉండవు, కొన్ని తగ్గిపోతాయి, కొన్ని రిపేర్కి వస్తాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని చెయ్యరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ అగ్ని ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్న వాటి విషయంలో అది ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫై చేసుకొని ఇవ్వాలి. ఒకటి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వైలేట్ చేస్తారు, తనిఖీ చేయాలి. ఒకటి అప్పుడప్పుడు ర్యాండమ్ తనిఖీలు చేసుకుంటూ ఉండాలి. మనం ఇచ్చిన పర్మిషన్ మేరకు వాళ్ళు నడుచుకుంటున్నారా లేదా అది చెయ్యరు. అన్నిటికీ మూలం అవినీతి. ఆ డబ్బులు ఇచ్చేస్తే చాలు, వాడు విజిట్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంటాడు అంతే, లేదా నిలమాములు పంపించే చాలు ఊరు. ఇప్పుడు ట్రాఫిక్ ఇది ఉంటుంది, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. ఓల్డ్ సిటీలో బిజినెస్ టైం ఉంటది, ఆ గల్లీలలో పోలీసులు జనాలు విపరీతంగా వెహికల్స్ అన్ని వచ్చేస్తాయి. బిజినెస్ లో ఒక్కోసారి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే బిజినెస్ జరగవు, నెలమామూలు ఇస్తారు పోలీసులకి, వాళ్ళు అసలు రాను కూడా రాను, తోసుకొని పోతుంటారు ఒక్కోసారి. అలాగే ఇప్పటికైనా చార్మినార్ చుట్టూ ఉండేటువంటి అన్ని షాపులు సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి, ఆ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫైర్ స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్ లో అన్ని వసతులు ఉన్నాయా లేవా, అన్ని పరికరాలు ఉన్నాయా లేదా అని ఇన్స్పెక్ట్ చేసి జాగ్రత్త పరచాల్సిన అవసరం. ఇంకా పారిశ్రామిక వాడల్లో అంటే విపరీతంగా జరుగుతాయి, ఎందుకంటే అన్ని వైలేట్ చేస్తారు వాళ్ళు, లెక్క పెట్టరు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని చోట్ల ఏమైపోతుందంటే కొన్ని కెమికల్స్ ఏదైనా తయారు చేసే వాటికి, లేదంటే బిజినెస్ చేసేవాడు, కెమికల్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే పెట్టుకుంటున్నారు రూముల్లో. ఆ ప్రమాదం జరిగితే ఏమైపోతుంది, వాడికి వాడిపోతాడు, పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ పోతుంది. ఎవరు దాని పక్కింటి వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, వేరే ఈ కెమికల్ సంబంధించిన ఇక్కడ పెట్టి వ్యాపారం చేస్తున్నాడు, ఇది కమర్షియల్ ఏరియా కాదు, రెసిడెన్షియల్ ఏరియా, కంప్లైంట్ చేద్దామని చేస్తారా? ఎవరు చేయరు. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అలాగే వానికి బుద్ధి ఉండాలి కదా, అరే ఇక్కడ ఏమైనా జరిగితే రేపు పొద్దున ఇబ్బంది పడతాము అనేది ఉండాలి కదా. ఇక్కడ వద్దు, ఎక్కడైనా బయట గోడలు తీసుకొని పెట్టుకున్నామని పెట్టుకోరు. ఎందుకు? గోడల్లో పెడితే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావాలా, మళ్ళీ సప్లై చేయాలా, దానికి ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, ఇవే ఆలోచిస్తారు. అవన్నీ అక్కడే పెట్టుకుంటారు. అవన్నీ ఎవరు అక్కడ ప్రజలు ముందు కంప్లైంట్ చేయగలిగితే యాక్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. ముందు ప్రజలు కంప్లైంట్ ఉంది, అలాగే వాడు పెట్టుకునే వాడికి బుద్ధి ఉండదు. మూడోది అవినీతి. ర్యాండమ్ తనిఖీలు చేయాలి. తనిఖీలు చేస్తారా? చేయరు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు చేయాలి, ఫైర్ సేఫ్టీ అధికారులు చేస్తారా? చెయ్యరు. అందువలన అందరినీ సమన్వయం పరుచుకొని చేయగలడానికి ప్రభుత్వ పెద్దలు కూడా, అంటే రాజకీయ నాయకులు కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలట వాళ్ళ మీద, పనిచేయని వాళ్ళ మీద. రైట్ సార్. ఇదే విషయంలో